కీర్తన 22:3. ఎవరు ఇశ్రాయేలు అంటే ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలు అంటే ఎవరు? మన ఆదిమ కాలంలో ఉన్న ఇశ్రాయేలీలా, లేదా మనకు కూడా వర్తిస్తుంది ఆ మాట? అందరూ చెప్పాలా, ఒక క్లారిటీ రావాలి మనందరూ. ఇశ్రాయేలీలు అంటే వాళ్ళేనా లేదా మనం కూడానా? మనం ఎవరు జనాంగం? ఇశ్రాయేలు అన్నా, యెషూరునన్నా, యెరూషలేము అన్నా, సీయోను అనగా ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? మనమే. ఎవరు? నేనే అనండి, నేనే. ఇప్పుడు నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీ ఎదుట ఒక సింహాసనం వేయబడద్దంట. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో తెలుసా? సర్వశక్తిమంతుడు వచ్చి కూర్చున్నాడు అనుకో, అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుందా? ఎలా ఉంటుంది పరిస్థితి? తారుమారైపోద్ది, అంటే చేంజ్ అయిపోద్ది అంతే. ఇక నీ సన్నివేశాలు మొత్తం చేంజ్ అయిపోతాయి అంతే. ఏ సింహాసనం చెప్పే నేను? మనం మీకు కృపాసింహాసనం.